ఆస్తి పైన కన్నేసిండట, అక్కను ముక్కలు ముక్కలు నరికిండట. సొంత అన్న అక్కను చంపేసిండు, సొంత తమ్ముడు. లీలాదేవి అట ప్రధాన నిందితుడు పప్పూరాం కుమావత్. బాటసింగారంలో మహిళ దారుణ హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. ప్రధాన నిందితుడితో సహా 3 అరెస్ట్ అయ్యారట. అండగా నిలవాల్సిన సోదరుడే ఆమె ఆస్తిపై కన్నేసిండు. దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసిండు. రాజస్థాన్లోని జోధ్పూర్ ప్రాంతానికి చెందిన లీలాదేవి కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఎల్బీ నగర్ ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నదట. మార్వాడీలు ఉన్నట్టుంది వీళ్ళు. 2018లో లీలాదేవి భర్త చనిపోవడంతో 2 పిల్లల పూర్తి బాధ్యత ఆమె పైన పడ్డదట. ఈ క్రమంలో ఆమె సోదరుడి వరుస అయ్యే పప్పూరాం కుమావత్ అండగా నిలుస్తానంటూ ముందుకొచ్చిందట. అబ్దులాపూర్ మెట్ మండలం బాటసింగారం ప్రాంతంలో ఆమెతో కలిసి పప్పూరాం 120 గజాల ఇల్లు కొనుగోలు చేసిండు. పప్పూరాం పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుండు. బాటసింగారం ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ పప్పూరాం కుటుంబంతో కలిసి లీలాదేవి తన 2 పిల్లలతో కలిసి ఉంటోందట. పప్పూరాంను చెల్లి అడిగిందట, ఏమయ్యారా బాబు నా ఇల్లు ఏమయ్యా అని అడిగితే లీలాదేవి అడ్డు తొలగిస్తే ఇల్లుతో పాటు ఆమె ఆస్తి కూడా తనకే దక్కుతుందని పప్పూరాం అదును కోసం ఎదురు చూసిండు. ఈ క్రమంలో గత నెల 28న పిల్లలు స్కూల్కు వెళ్లిన సమయంలో పప్పూరాం తన దుకాణంలో పనిచేసే రాజేష్ కుమావత్, సునీల్ కుమార్లతో కలిసి లీలాదేవిని దారుణంగా చంపేసిండు. మృతదేహాన్ని ఇంట్లోనే గుట్టుగా దాచిపెట్టిండు. స్కూల్ నుంచి వచ్చిన లీలాదేవి పిల్లలు తల్లి గురించి అడగ్గా ఎటో వెళ్ళిపోయిందని నమ్మించిండు. ఆమె పైన నిందలు వేసి బంధువులను సైతం నమ్మించిండట. ఈ క్రమంలో నిందితులు మార్చి 2వ తేదీన లీలాదేవి మృతదేహాన్ని మజీద్పూర్ సమీపంలోని చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి 2 ముక్కలుగా కోసి నడుము పైభాగాన్ని తూము ముందు పడేసిరట. మరో భాగాన్ని చెరువు ప్రాంతంలో వేసిరట. లీలాదేవి కనిపించట్లేదంటూ ఈ నెల 8వ తేదీన అబ్దులాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో పప్పూరాం కంప్లైంట్ చేసిండు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పప్పూరాం, రాకేష్ కుమావత్, సునీల్ కుమార్లను బుధవారం అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చిందట. ఎంత ఘోరం చూడండి పాప, ఆ 2 పిల్లల పరిస్థితి ఏంది.